మళ్ళీ షాప్కి వెళ్ళి మళ్ళీ వేరే మొబైల్ తీసుకుంటాం కదా, తీసుకొని సేమ్ యూట్యూబ్ అనేది ఇందులో వస్తుందా? రాదు. ఆ యొక్క అంటే మనకు పోయిన మెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది కంపల్సరీ మనకు తెలిసి ఉండాలి. తెలిసి ఉంటేనే ఈ ఫోన్ లో మళ్ళీ అదే యూట్యూబ్ అనేది మనకు వస్తుంది, లేకుంటే రాదు. నేను మీ శ్రావణ్. ఈ రోజు కంటెంట్ వచ్చేసి ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ మెయిల్ ఐడి పాస్వర్డ్ మనం ఎలా తెలుసుకోవాలి, ఒకవేళ మర్చిపోతే ఎలా తెలుసుకోవాలన్నది ఈ యొక్క కంటెంట్ అన్నమాట. చాలా మంది ఏంటంటే వాళ్ళు ఎప్పుడో క్రియేట్ చేస్తారు యూట్యూబ్ అనేది, వాళ్ళు ఎప్పుడో క్రియేట్ చేస్తారు, సబ్స్ కూడా వాళ్ళకి బాగానే వస్తాయి, వాళ్ళ ఛానల్ మానిటైజేషన్ కూడా అవుతుంది, వాళ్ళకు యూట్యూబ్ నుంచి ప్రతి నెల డబ్బులు కూడా వస్తాయి. ఓకేనా, వాళ్ళకు ప్రతి నెల యూట్యూబ్ నుంచి ఒక 20K 30K ఎంతో కొంత వస్తుంది. ఆ టైంలో ఏంటి, ఒకవేళ మీ మొబైల్ అనేది బయట పోయింది అనుకోండి, ఎక్కడో పోయింది, మీ కర్మ కాలే, మీ కర్మ బాలేక మీ ఫోన్ అనేది పోయింది, ఆ మొబైల్ ఎట్లో పోయింది, మళ్ళీ షాప్కి వెళ్ళి మళ్ళీ వేరే మొబైల్ తీసుకుంటాం కదా, తీసుకొని సేమ్ యూట్యూబ్ అనేది ఇందులో వస్తుందా? రాదు. ఓకేనా, మళ్ళీ రావాలి, మన ఛానల్ మళ్ళీ మనకు రావాలంటే ఆ యొక్క అంటే మనకు పోయిన మెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది కంపల్సరీ మనకు తెలిసి ఉండాలి. తెలిసి ఉంటేనే ఈ ఫోన్ లో మళ్ళీ అదే యూట్యూబ్ అనేది మనకు వస్తుంది, లేకుంటే రాదు. ఓకే, కాబట్టి అందరు చెప్తున్నా, దయచేసి మీకు కూడా ఒక యూట్యూబ్ ఉన్నట్టయితే మీ ఛానల్ మానిటైజేషన్ అయినా కాకుండా మీకు యూట్యూబ్ ఉందనుకోండి, ఫస్ట్ ఆ యూట్యూబ్ ఛానల్ మెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది మీకు తెలిసి ఉండాలి. ఓకేనా, తెలుసుకొని మీరు ఫస్ట్ ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ లో మొత్తం కూడా రాసుకోండి. ఈ యూట్యూబ్ ఛానల్ మెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది రాసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఓకేనా, అది మనకు చాలా అంటే చాలా విలువైన వస్తువు ఏంటంటే మెయిల్ ఐడి పాస్వర్డ్. ఎందుకంటే అది ఉంటేనే మనం ఒకవేళ మన మొబైల్ పోయినా కూడా మళ్ళీ వేరే ఫోన్ లో లాగిన్ అవ్వచ్చు. ఓకే, ఇదంతా పక్కన పెట్టేసి మన ఛానల్ పాస్వర్డ్ మనం ఎలా తెలుసుకోవాలన్నది మీకు నేను క్లారిటీగా చేసి మరి చూపిస్తా. ఇప్పటికైనా వీడియో లైక్ చేయకపోతే వీడియో లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఓకేనా, మరి మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం రండి. ముందు మీరు యూట్యూబ్ అనేది ఓపెన్ చేసుకోండి. యూట్యూబ్ అన్నది ఓపెన్ చేసుకున్న వెంటనే ఓమ్ అని, షార్ట్ అని, ప్లస్ సింబల్, సబ్స్క్రిప్షన్, యూ అని కనిపిస్తుందా? ఈ యూ మీద క్లిక్ చేసుకోవాలి. యూ అన్నది ఓపెన్ చేసుకున్న వెంటనే మిడిల్లో మీకు గూగుల్ అకౌంట్ అని కనిపిస్తుందా? గూగుల్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా అయితే కనిపిస్తుంది, సెక్యూరిటీ అని కనిపిస్తుందా? సెక్యూరిటీ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఇందులో కొన్ని సెట్టింగ్స్ అనేవి కనిపిస్తున్నాయా? పాస్వర్డ్ అని ఉందా? పాస్వర్డ్ అనేది ఓపెన్ చేసుకోవాలి. తర్వాత ఇలా అయితే వస్తుంది. ఇక్కడ నుంచి కొంచెం మీరు జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే చాలా మంది కూడా వీడియో ఇలా స్కిప్ చేస్తూ చూస్తున్నారు. అలా మాత్రం అస్సలు కూడా స్కిప్ చేయకండి. ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు మీరు కొత్తగా ఒక ఛానల్ పాస్వర్డ్ మీరు మార్చుకోండి. ఓకేనా, మళ్ళీ మీరు కొత్తగా క్రియేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు మీరు ఇచ్చిన పాస్వర్డ్ ఇక్కడ మీకు ఇది చూపించదు, బట్ మీరు కొత్తగా క్రియేట్ చేసుకోవాలి. చేసుకొని దాన్ని ఒక వైట్ పేపర్లో రాసుకొని దాన్ని మీరు జాగ్రత్తగా ఉంచుకోండి. ఈ పైన కనిపిస్తుందా మనకి న్యూ పాస్వర్డ్, దాని కిందనే కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ కనిపిస్తుందా? ఇక్కడ మనం కొత్తగా ఛానల్ పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే న్యూ పాస్వర్డ్ ఓపెన్ చేసుకొని ఇందులో ఒక నంబర్ అయితే ఇస్తున్నాను. అంటే మన ఫోన్ నంబర్ ఇట్లా కాకుండా, మన ఇంట్లో వాళ్ళ నంబర్ కాకుండా, చాలా మంది ఏంటంటే వాళ్ళ నేమ్స్ ఇస్తుంటారు. వాళ్ళ నేమ్ కావచ్చు, లేదంటే వాళ్ళ ఫాదర్ నేమ్ కానీ, వాళ్ళ సిస్టర్ నేమ్ కానీ, వాళ్ళ మదర్ నేమ్ ఇస్తుంటారు. అలాంటి నేమ్స్ మీరు ఇక్కడ అస్సలు కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది ఇక్కడ మనం ఒకటి పెట్టేసుకోవాలి. ఆ స్ట్రాంగ్ పాస్వర్డ్ ఎలా ఉండాలంటే అంకెలలో ఉండాలి, నంబర్స్ లో ఉండాలి, సింబల్లో ఉండాలి, ప్రతి ఇమేజ్ కావచ్చు. అంటే ఇలా కొన్ని ఉంటే ఎవరికి తెలియదు కదా, ఎందుకంటే స్ట్రాంగ్ పాస్వర్డ్ అంటే పాస్వర్డ్ లెక్కనే ఉండాలి. అది ఎవరికి చెప్పకుండా మన సీక్రెట్ గా ఉంచుకుంటున్నాం కాబట్టి కొంచెం స్ట్రాంగ్ గా. నేను వచ్చేసి ఒక పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేస్తున్నా. న్యూ పాస్వర్డ్ ఉందా? న్యూ పాస్వర్డ్ మీద క్లిక్ చేసుకోవాలి. నేను ఇందులో కొన్ని నంబర్స్ అయితే ఇచ్చేసాను, అంటే ఎగ్జాంపుల్గా మాత్రమే మీకు నేను చూపిస్తున్నా కాబట్టి నార్మల్గా కొన్ని నంబర్స్ అయితే ఇచ్చేసాను. మీరు ఇదే విధంగా ఇచ్చేసి కింద కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ ఉందా? కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ అనేది ఓపెన్ చేసుకొని ఇందులో సేమ్ మళ్ళీ పైన ఏమి ఇచ్చారో సేమ్ అదే విధంగా కింద కూడా ఇచ్చేయండి. పైన ఎలాంటి నెంబర్ అయితే ఇచ్చారో కింద కూడా సేమ్ అదే విధంగా నెంబర్ అనేది ఇచ్చేసి చూసుకోండి, జాగ్రత్తగా చూసుకొని దీన్ని మీరు ఒక నోట్బుక్లో రాసుకోండి. ఓకేనా, వైట్ పేపర్లో రాసుకుంటే మంచిది, ఎందుకంటే తర్వాత మళ్ళీ మీకు ఇది గుర్తుండదు. కాబట్టి ఒక వైట్ పేపర్ తీసుకొని ఈ పాస్వర్డ్ మొత్తం కూడా వైట్ పేపర్లో రాసుకుంటే బెటర్. తర్వాత ఒకవేళ మీ మొబైల్ పోయినా కూడా ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా మీకు ఈ పాస్వర్డ్ అనేది యూజ్ అవుతుంది. తర్వాత చేంజ్ పాస్వర్డ్ ఉందా? దేని మీద ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఇలా అయితే వస్తుంది. చేంజ్ పాస్వర్డ్ మళ్ళీ ట్యాప్ చేసుకుంటే చేంజ్ అయితే అయిపోతుంది. ఓకే, మన ఛానల్ పాస్వర్డ్ అనేది ఇప్పుడు చేంజ్ అయితే అయిపోయింది. దీన్ని మీరు కొంచెం జాగ్రత్తగా కాపాడుకుంటే బెస్ట్. ఈ విధంగా మాత్రమే మన యూట్యూబ్ ఛానల్ పాస్వర్డ్ మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు, అదే విధంగా తెలుసుకోవచ్చు. ఈ వీడియో పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేసుకోండి, తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను. ఇప్పటికైనా వీడియో లైక్ చేయకపోతే వీడియో లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.